చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రెండేళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి 20,000 జీతం వసతి అంటూ ప్రకటనలు ఇచ్చారు. దీంతో వీర రాఘవరెడ్డి ఉచ్చులో అమాయకులు పడ్డారు. వారిని అడ్డుపెట్టుకుని దాడులకు పథకరచన చేశాడు వీర రాఘవరెడ్డి. మరోవైపు వీర రాఘవరెడ్డిని మోయినాబాద్ పోలీసులు కస్టడీకి కోరారు. అయితే దీనిపై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం విచారించనుంది. వాళ్ళ పని మానేశారు. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులే. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి తమ్ముడు గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వాలేదు వెయిట్ చేస్తాం పర్వాలేదు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పవన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై అయితే దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఎంతమందిని పోలీసులు అరెస్టు చేశారు పవన్? చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాడిలో ఇప్పటికే 18 మందిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే ప్రధానంగా ఒక 4 పరారులో ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్పారు. అయితే వీరరాఘవరెడ్డికి సంబంధించి పూర్తిగా నేర చరిత్రకు సంబంధించి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇతనికి సంబంధించిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా పేదింటికి సంబంధించిన వారిని ఎంచుకొని పూర్తిగా వారికి జీతంతో పాటు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి కూడా వారిని నమ్మించి ఇలాంటి తన అంచెల వర్గంలో కూడా తీసుకుంటారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులు కూడా వెల్లడైంది. అయితే 2 ఏళ్ల క్రితం కూడా కౌశలేంద్ర అనే ట్రస్ట్ పేరుతో కూడా ఏర్పాటు చేశారు. రామరాజ్యం అని ఆర్మీతో పాటు దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ట్రస్టులను కూడా ఏర్పాటు చేసి డబ్బులు కూడా వసూలు చేసేవాడని చెప్పి కూడా ప్రధానంగా ఇతని పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అమాయకులను అడ్డు పెట్టుకొని దాడులకు ఆ పథకం చేసేవారని చెప్పి కూడా వీరరాఘవరెడ్డికి సంబంధించి ఒక దర్యాప్తులో కూడా తేలింది. మరోవైపు వీరరాఘవరెడ్డిని కూడా కస్టడీ కోరారు మొయినాబాద్ పోలీసులు. ఇప్పటికే దీనికి సంబంధించి కస్టడీ పైన కూడా సోమవారం వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో కోర్టు మాత్రము ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిలుకూరు బాలాజీకి సంబంధించిన ప్రధాన అర్చకుల పైన కూడా దాడి కేసులో వీరరాఘవరెడ్డి ప్రధాన నిందితుడు. అతను కావాలనే దీనికి సంబంధించి తన అనుచరుల వర్గంతో దాడి కూడా పాల్పడినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి ప్రధానంగా ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా కీలకంగా దర్యాప్తు కూడా చేయనున్నారు. దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి మొత్తము కస్టడీలో కొన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.